హాయ్ అండి. ఇప్పుడైతే మా అబ్బాయి టేస్ట్ చేసి చూస్తున్నాడు. నేనైతే జొన్నల దోశ చేశాను. చాలా బాగుందంట. మా పెద్ద అబ్బాయి కూడా తింటా ఉన్నాడు. నేను ఫస్ట్ టైం మాట్లాడుతూ ఉన్నానండి. ఎలా ఉంది అన్నది, నా వాయిస్ నచ్చినా లేదా అన్నది చెప్పండి. ఇప్పుడైతే జొన్నలు ఒక గ్లాస్ తీసుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో గిన్నెలో పోసుకొని చూడండి, చాలా ఫ్రెష్గా ఉండే జొన్నలు వేసి తర్వాత ఒక హాఫ్ కప్ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో హాఫ్కి మినప్పప్పు పోయండి. మినపగుళ్ళు పోసిన తర్వాత పచ్చిశనగపప్పు మీకు ఐడియానే ఉంటుంది. పచ్చిశనగపప్పు ఒక చిన్న కప్పు తీసుకోండి. దాంట్లోకి మెంతులు ఇవి తీసుకొని ఇవంతా దీని తర్వాత అటుకులు కూడా తీసుకోండి. అటుకులు తీసుకొని నేను ఫస్ట్ టైం చేస్తూ ఉన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను యూట్యూబ్లో చూసే చేశాను. హెల్దీ, ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. ఈ అటుకులు 1-2 సార్లు కడుక్కోవాలి. ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని బాగా కడిగి 1-4 సార్లు కడిగానండి. కడిగి దీని మీద మూత పెట్టి 4-5 గంటలు ఖచ్చితంగా నానాలండి. ఇవి మెత్తగా నానాలి. అంటే అవి జొన్నలు బాగా ఏంటంటే ఎక్కువసేపు నానితేనే చాలా స్మూత్గా వస్తుంది, లేదంటే కొంచెం బరగ్గా వస్తుందని నేను ఫస్ట్ టైం కదా 4 అవర్స్ నానబెట్టాను. కొంచెం పిండి అయితే బరగ్గా వచ్చింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. కాకపోతే మిక్సీ వేసిండేది అది స్కిప్ అయిందండి. ఇప్పుడైతే పిండి వేసినాను. నేనైతే నైట్ అంతా నానబెట్టినాను. చలికాలం వింటర్ సీజన్ కదండి. వింటర్ సీజన్ అనేసి ఎక్కువ బబుల్స్ రాలేదు. కాకపోతే పిండి అయితే కొంచెం లైట్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే వేరే గిన్నెలోకి తీసుకొని ఎట్లా ఉంటుందో ఏమోననేసి చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు అయితే అసలుకి కనిపెట్టలేరు. వాళ్ళకైతే నేను చెప్పలేదు ఇది బియ్యపిండి దోశలు అని చెప్పినాను. వాళ్ళు అట్లానే తినేస్తున్నారు. తర్వాత చెప్తే మమ్మీ చాలా బాగున్నాయి మమ్మీ, ఇట్లానే ట్రై చెయ్యి, హెల్దీ కూడా కదా అనేసి. ఇప్పుడైతే దాంట్లోకి చట్నీ కూడా చేసి చూపిస్తాను ఎట్లా చేస్తాను నేను అనేసి. ఒక స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లోకి శనక్కాయ గుండ్లండి పచ్చివి వేసి కొంచెం ఆయిల్ వేసి అవి కొంచెం బాగా వేగాలి. నేను మాట్లాడే తీరు అది బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైము పిల్లలైతే ఈరోజు కొంచెం అదే కొంచెం బిజీగా ఉన్నారు. హోంవర్క్స్ అవంతా చేస్తూ, మొన్న 4 days వాళ్ళకి హెల్త్ బాగలేదు, అందుకనేసి హోంవర్క్స్ అంతా పెండింగ్ ఉంటే అన్నీ చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. నా వాయిస్ మీకు నచ్చుతుందో లేదో పిల్లల చేత ఎప్పుడు ఇప్పిస్తూ ఉంటాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి చూసి ఘాటును బట్టి వేసుకోండి. నేనైతే ఒక 7-8 కాయలు అయితే వేసుకున్నాను. అవి పచ్చిమిరపకాయలు ఎక్కువ మీద పడకుండా టపటపలాడకుండా ఉండాలంటే కొంచెం వాటికి ఘాట్లు పెట్టి వేయండి. వేస్తే అప్పుడు మనకి పేలకుండా చక్కగా వస్తాయి. దోరగా అట్లా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టుకోండి. తీసేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్లు మీకు నచ్చుతుంటే, మేము వండిన రెసిపీస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలేమో కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా చేసి పెడతాము. ఇదైతే 10 నిమిషాలు ఆడిన తర్వాత అవి చల్లగా మిక్సీ జార్లోకి. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి, పుట్నాలు, శనగపప్పు 1 కప్పు, చింతపండు, వెల్లుల్లి ఒక 4-5 రెబ్బలు, కల్లుప్పు, రాక్ సాల్ట్, తర్వాత జీలకర్ర వేసి దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం పోసుకోండి. నేనైతే మిక్సీ వేసేది చేపియట్లేదు, దానికోసం అనేసి. మిక్సీ వేసేది అందరికీ తెలుస్తూనే ఉంటుంది. ఇదిగోండి, ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేటట్లా చేసుకోండి. స్మూత్గా అయితే బాగుంటుంది. జీలకర్ర అయితే టేస్ట్కేనండి. కొంతమంది కొత్తిమీర కూడా వేస్తారు, నేనైతే స్కిప్ చేస్తాను. పిల్లలు మళ్ళీ ఇష్టంగా తినరు కొత్తిమీర వేస్తే, దానికోసం అనేసి. దీంట్లోకి టమాటాలు వేసినా కూడాను టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఫస్ట్ టైం కదా చేస్తూ ఉంది. ఈ దోశల్లోకి ఏ చట్నీ బాగుంటుందో నాకు ఐడియా లేదు. ఈసారి టమాటా చట్నీతో ట్రై చేస్తాము. దీంతో అయితే చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను ఎలా ఉంటుందో ఏంటో అని నేను కొంచెమే పెట్టినాను. పోపు దినుసులు, ఎండుమిరపకాయలు బాండీలోకి తాలింపేసేకి
ఎలా పెట్టినాను ఏంటి అన్నది నాకు ఐడియా లేక నేను కొంచెమే పోసినాను పిండికి. కాకపోతే ఈసారి చూసి పోద్దాము. ఇదైతే చాలా హెల్దీ, డైట్కి కూడాను చాలా మంచిదండి. ఇట్లా ట్రై చేయండి ఇంట్లో. డైట్ చేసే వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు పిల్లలకు కూడాను పెట్టచ్చు. చాలా ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి నార్మల్ దోశలు అవంతా కంటే ఇదైతే జొన్నలతో చేసాం కదా, దీంట్లోకి రాగులు వేయచ్చు. మనము మల్టీగ్రెయిన్ ఏదైనా వేసి ట్రై చేయొచ్చు. కాకపోతే నేను జొన్నలతో చేశాను, మళ్ళీ రాగులు వేస్తే పిల్లలు కనిపెట్టేస్తారు అనేసి. కాకపోతే ఫస్ట్ టైం వేసానండి, చాలా బాగా వచ్చినాయి, పిల్లలు కూడా కనిపెట్టలేదు టేస్ట్. ఇప్పుడైతే దోశ వేసుకొని చూద్దాము. ఒక గంట దోశ పిండి వేసేసి దీంట్లోకి ఆనియను ఇవన్నీ వేస్తే బాగుంటుందనేసి ఫస్ట్ ఒక దోశ వేసానండి. అదైతే అస్సలు రాలేదు. దానికి వస్తుందో లేదోనని చాలా భయపడ్డాను. కాకపోతే ఇది నేను పాత పెనం పెట్టాను, పాత పెనం మీదే బాగా వస్తాయండి. కొత్త పెనం తీసుకున్నానే కానీ దాని మీద అసలుకి దోశలే వేయట్లేదు. అది తీసుకొని దాని మీద దోశలు ఎందుకనో రాలేదు. తర్వాత ఇంకొక పెనం పెట్టి దాని మీద ట్రై చేశాను, ఎప్పుడు వేసేదే. ఇదైతే చాలా బాగా వచ్చినాయండి. కాకపోతే ఇది 2 సైడ్స్ ఖచ్చితంగా కాలాలండి. 1 సైడ్ కాలితే మళ్ళీ పిండి పిండిగానే ఉంటుంది. కొంచెము లో అండ్ హై ఫ్లేమ్ మీదే కాల్చుకోండి. దోశ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. 1కి 2 వేయించుకొని 4 దోశల దాకా తిన్నారు. కొంచెం చిన్నదండి. దోశ అయితే ఇట్లా ఎర్రగా చూడండి, రెస్టారెంట్ స్టైల్లో రెడ్డిష్గా వచ్చింది. దోశలు అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడైతే పిల్లల్ని మా పెద్ద బాబుకి పెడతాను. చూడండి ఎట్లా చెప్పినాడో, చాలా బాగుంది మమ్మీ అనేసి ఆ టేస్ట్ చేసి. వాళ్ళకి తెలిసిందే లేదు, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా ముందు వద్దు అనేసి అని అన్నాడు. తర్వాత తింటే ముందు ఒకటి చాలు అన్న వాళ్ళే 2-3 తిన్నారు. మా పెద్ద బాబుకి పెట్టాను చట్నీ, అది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అనేసి చెప్పినాడు. బాగుంది మమ్మీ, చాలా బాగుంది అనేసి చెప్పాడు. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వండి. ఓకే, బాయ్ బాయ్, ఉంటానండి.